పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనాకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఢాకా న్యాయస్థానం తాజాగా 3 అవినీతి కేసుల్లో ఆమెకు 21 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పుని ఇచ్చింది. ప్రభుత్వ గృహ నిర్మాణ ప్రాజెక్టుల కింద భూ కేటాయింపుల్లో అవకతవకలకు పాల్పడినట్టు ఆమెపై అవినీతి నిరోధక శాఖ కేసులు నమోదు చేసింది. ఒక్కో కేసులో 7 ఏళ్ల చొప్పున మొత్తం 21 ఏళ్ల శిక్షను విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఇప్పటికే మరణశిక్ష పడ్డ హసీనాకు కేవలం వారం రోజుల వ్యవధిలో మరో శిక్ష పడింది. బంగ్లాదేశ్లో రాజకీయ వాతావరణం మళ్లీ ఉత్కంఠభరితంగా మారుతోంది. పదవీచ్యుత ప్రధానమంత్రి, ఆ దేశ రాజకీయాల్లో దశాబ్దాలుగా కీలక పాత్ర పోషించిన షేక్ హసీనాకు ఢాకా కోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే హింసాత్మక తిరుగుబాటు కేసులో మరణశిక్ష విధించబడిన హసీనాకు ఇప్పుడు 3 అవినీతి కేసుల్లో కలిపి 21 ఏళ్ల జైలు శిక్ష పడడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. వరుసగా కోర్టు తీర్పులు రావడం, గత ఏడాది పదవి కోల్పోయి దేశం విడిచి వెళ్లిన హసీనా ఇంకా భారత్లోని ఆశ్రయం పొందుతూ ఉండడం, ఆమె అనుచరులు రాజకీయ కుట్ర అంటూ ఆరోపణలు చేస్తూ రావడం అన్నీ కలిపి బంగ్లాదేశ్లో రాజకీయం అసాధారణ పరిణామాలకు దారితీశాయి. ప్రభుత్వ గృహ నిర్మాణ శాఖలో భారీ అవకతవకలు జరిగాయని అవినీతి నిరోధక సంస్థ చేసిన ఆరోపణలతో ఈ 3 కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ భూములను నిర్మాణ ప్రాజెక్టు పేరుతో కేటాయించేటప్పుడు హసీనా తన అధికార పరిధిని దాటి అక్రమంగా ఫ్లాట్ కేటాయింపు జరిపారని కోర్టు తేల్చింది. దరఖాస్తులు లేని వారి పేరిట భూ కేటాయింపులు జరిగాయని, భూ కేటాయింపు ప్రక్రియ మొత్తం అన్యాయ పద్ధతుల్లో జరిగిందని ఆరోపణలు స్పష్టం చేయడంతో కోర్టు ఒక్కో కేసులో 7 ఏళ్ల చొప్పున మొత్తం 21 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఒక్కో కేసులో 1 లక్ష టాకా చొప్పున జరిమానా విధిస్తూ జరిమానా చెల్లించనట్లయితే మరో 18 నెలల అదనపు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. హసీనా ప్రస్తుతం బంగ్లాదేశ్లో లేకపోవడంతో కోర్టు ఆమెను పరారీలో ఉన్న వ్యక్తిగా పేర్కొంటూ తీర్పు ప్రకటించింది. గత ఏడాది ఆగస్టు 5 నుంచి హసీనా భారత్లోనే ఉంటున్నారు. దేశంలో గత ఏడాది జూలై, ఆగస్టు మధ్య విస్తృతంగా చెలరేగిన విద్యార్థుల తిరుగుబాటును అణచిపెట్టడానికి హింసను వినియోగించమని ఆదేశాలిచ్చినందుకు గాను దోషిగా నిర్ధారించిన ప్రత్యేక ట్రిబ్యునల్ ఈ నెల 17న ఆమెకు మరణశిక్ష విధించింది. ఆ తీర్పు ఇచ్చి వారం రోజులు కూడా కాకముందే తాజా తీర్పు రావడం హసీనా పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. అవినీతి కేసుల్లో కేవలం హసీనాకే కాకుండా ఆమె కుటుంబ సభ్యులకు కూడా శిక్షలు విధించబడడం బంగ్లాదేశ్ రాజకీయాల్లో మరింత చర్చనీయాంశమైంది. ఆమె కుమారుడు సాజిబ్ వాజిద్ జాయ్, కుమార్తె సైమా వాజిద్ పుతుల్లపై దాఖలైన కేసుల్లో ఇరువురికి 5 ఏళ్ల చొప్పున జైలు శిక్ష, ఒక్కొక్కరికి 1 లక్ష టాకా జరిమానా విధించింది కోర్టు. జరిమానా చెల్లించని పక్షంలో శిక్షలో మరొక నెల అదనంగా జోడించబడుతుందని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ కేసుల్లో గృహ నిర్మాణ శాఖ మాజీ మంత్రి షరీఫ్ అహ్మద్తో పాటు పలువురు అధికారులు కూడా నిందితులుగా ఉన్నారు. విచారణలో పాల్గొన్న 20 మంది నిందితుల్లో ఒకరికి మినహా 19 మందికి వివిధ స్థాయిల్లో శిక్షలు విధించారు. అయితే షేక్ హసీనా తనపై నమోదైన కేసులను ఖండిస్తున్నారు. తనపై వచ్చిన ఆరోపణలను రాజకీయ ప్రేరేపితమైన కుట్రగా పేర్కొన్నారు. విచారణ మొత్తం చట్టబద్ధత లేని మోసపూరితమైన ప్రక్రియ అని ఆమె వ్యాఖ్యానించారు. ఆమె అనుచరులు కూడా ఇదే వాదనను వినిపిస్తున్నారు. ప్రస్తుతం దేశాన్ని పాలిస్తున్న తాత్కాలిక ప్రభుత్వం, సైనిక మద్దతుదారులు హసీనా తిరిగి బంగ్లాదేశ్కి రావడాన్ని అడ్డుకునేందుకే ఈ కేసులు వేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా గత ఏడాది జరిగిన విద్యార్థి ఉద్యమాన్ని హింసాత్మకంగా అణిచివేయడంలో హసీనా పాత్ర ఉందన్న ఆరోపణలు పెద్దపీట వేయడమే కాకుండా ఆ ఆరోపణలపై ఆధారపడి వచ్చి మరణశిక్ష తీర్పు హసీనా రాజకీయ భవిష్యత్తును పూర్తిగా ప్రశ్నించే స్థితికి తెచ్చింది. ఇక అంతర్జాతీయ వేదికల్లో కూడా ఈ కేసులు చర్చనీయాంశమవుతున్నాయి. హసీనా శిక్షలు బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యం, న్యాయ వ్యవస్థపై అనుమానం వచ్చేలా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యర్థి పార్టీలకు హసీనా ప్రభుత్వం గతంలో చూపిన కఠిన వైఖరిని దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు ఆమెకు వరుసగా పడుతున్న శిక్షలను చాలామంది రాజకీయ ప్రతీకారమేనని చెబుతున్నారు. అయితే
అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హసీనా తిరిగి బంగ్లాదేశ్కు వెళ్లే అవకాశం ఎంతమాత్రం లేదు. ఆమెపై పడిన శిక్షలు అమల్లోకి వస్తే ఆమె జీవితాంతం జైల్లోనే ఉండే పరిస్థితులు ఏర్పడవచ్చు. మరోవైపు బంగ్లాదేశ్లో సైన్యం మద్దతుతో నడుస్తున్న ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వంపై అంతర్జాతీయ ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. హసీనా మద్దతుదారులు దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగే అవకాశం కూడా కనిపిస్తోంది. మొత్తంగా షేక్ హసీనా పరువు ప్రతిష్టలకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. సమాంతరంగా బంగ్లాదేశ్ రాజకీయ భవిష్యత్తు కూడా అనిశ్చితిలోకి వెళ్లిపోయింది.